ఈ దేశ సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోనే గుత్తాధిపత్యం అయిపోయింది. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగులుతూ ఉన్నారు, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద పంచాలి. దాన్ని పంచాలంటే ఈ దేశంలో క్యాస్ట్ సెన్సెస్ జరగాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. బీసీ జనగణన జరగాలి. దాదాపు 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు పంచేటువంటి సంపద ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అతి తక్కువగా పంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు సమానంగా పంచాలి అంటే లెక్క తెలియాలంటే జనగణన జరగాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో నుంచి బీసీ జనగణన చేపిస్తామని ఆయన పబ్లిక్ గా అనేక సందర్భాల్లో చెప్పిన మాటని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తాం.